నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉరవకొండ నియోజకవర్గంలో సీఎం పర్యటన, హంద్రినివాస్ సుజల స్రవంతి పనులను పరిశీలించిన చంద్రబాబు. కాకినాడ జిల్లా టీడీపీలో సంస్థాగత సందడి, తునిలో విస్తృత స్థాయి సమావేశం. బలిఘట్టంలో ఎడ్ల పరుగు పందాలు, బహుమతులు ప్రదానం చేసిన అయ్యన్న. కుమ్మరిలోవ నిర్వాసితులకు మహర్దశ, 1,32,00,000 చెక్కులను అందజేసిన యనమల దివ్య. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో హంద్రినివా సుజల స్రవంతి పనులను పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో వీర జవాన్లకు నివాళులర్పించిన చంద్రబాబు పాక్ కవ్వింపు చర్యలను తూర్పారబట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం పాక్ ను తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉందన్నారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మనమందరినీ ఉద్దేశించి ఇప్పుడు మాట్లాడతారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అదే సమయంలో ఎవరైతే చనిపోయారో, వీర మరణం పొందారో వారి కోసం 2 నిమిషాలు మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. నాకు అఖండ స్వాగతం పలికిన సోదరిమణులందరికీ మీ ఉత్సాహం చూస్తూ ఉంటే, ఎన్నోసార్లు వచ్చాను, వచ్చినప్పుడంతా కూడా మీ ఉత్సాహం పెరుగుతూ ఉంది, అభిమానం ఉప్పొంగిపోతూ ఉంది. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నేను ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను, అంత అభిమానం చూపిస్తున్నారు. అదే సమయంలో మనం మాట్లాడుకునే మునుపు ఈరోజు మీరు చూస్తే దేశం మొత్తం యుద్ధ వాతావరణంలో ఉంది. ఏదైతే మన వాళ్ళ మీద ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళు వచ్చి దాడులు చేయడం, దానిపైన దేశమంతా కూడా ఎక్కడికక్కడ చలించిపోవడం, అది చూసిన తర్వాత ఇప్పుడే కాదు ఎప్పుడూ మన దేశం టెర్రరిజానికి వ్యతిరేకం. ప్రజాస్వామ్యంలో టెర్రరిస్టులకు ఎక్కడా అవకాశమే లేదు. అలాంటిది మన దేశంలో ఎవరైతే మీరు చూస్తే, దేశంలో చాలామంది వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు కాశ్మీర్కి వెళ్ళడం, అతి దారుణంగా అతి కిరాతకంగా ఆడబిడ్డల ముందర పిల్లల ముందర మగవాళ్ళని ఇష్టానుసారంగా చంపేశారు. అది చూసినప్పుడు చాలా బాధేస్తుంది. అలాంటి సంఘటన జరిగిన తర్వాత ప్రధానమంత్రి గారు ఎప్పుడూ చెప్పారు, తీవ్రవాదానికి ప్రపంచంలో చోటు లేదని చెప్పి దీనిపైన చర్య తీసుకోవాలని సింధూర్ అనే కార్యక్రమం పెట్టి టెర్రరిస్టులను హతం చేసిన దేశం, హతం చేసిన ప్రభుత్వం కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి చేసినప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సింది పోయి, మళ్ళీ ఏదైతే ఈరోజు పక్కనుండే పాకిస్తాన్ అయితే మళ్ళీ మన మీద దాడులు చేస్తూ కవ్వింపు చర్యలు చేస్తున్నారు. అయితే మన దేశంలో ఒకటే చెప్తున్నా, మొన్న కూడా నేను చూశాను, అమరావతి చివరి మీటింగ్ ఆ రోజు ప్రధానమంత్రి గారు వచ్చింది. అమరావతిలో కొన్ని లక్షల మంది సమక్షంలో నేను ఒకటే చెప్పాను, ఈ దేశాన్ని రక్షించే శక్తి ప్రధానమంత్రికి ఉంది, ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని మేము ఆ రోజు చెప్పాం. అది చేసి చూపిస్తారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది.
ఇలాంటి జరుగుతూ ఉంటే ఈ జిల్లాలో చాలా గ్రామాల్లో చాలామంది దేశభక్తితో డిఫెన్స్కి వెళ్తున్నారు. మేము కూడా దేశాన్ని కాపాడాలి, నా వంతు బాధ్యతగా నేను కూడా దేశ సేవ చేయాలని చాలామంది ముందుకొచ్చి యువకులైతే ఈ యొక్క రక్షణ శాఖలో చేరుతున్నారు. అందులో చేరిన వ్యక్తుల్లో మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ ఈ జిల్లా వాసి. ఆ మురళీ నాయక్ తెలుగుదేశం పార్టీ ఉన్నతికి నాయకుల క్రమశిక్షణే కారణమని, టీడీపీ రీజనల్ పార్టీయే అయినప్పటికీ సుశిక్షితులైన క్యాడర్ నిస్వార్థ సేవలతో భారతదేశంలో ఎదురులేని అజేయ శక్తిగా ఎదిగిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ పార్టీలో తప్పిదాలకు చోటే లేదని, ఎవరైనా గీత దాటితే ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సంస్థాగత ప్రక్రియ దాదాపు పూర్తయింది. మహానాడు నాటికి కొత్త కమిటీలు కొలువుదీరాల్సి ఉన్నందున ఎమ్మెల్యే యనమల దివ్య సారథ్యంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సంస్థాగత కమిటీ నియామకంపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో తేటగుంట క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విచ్చేశారు. పార్టీ పరిశీలకులుగా అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు హాజరయ్యారు. తొలుత యనమల రామకృష్ణుడు, యనమల దివ్య, బుద్ధ నాగజగదీశ్వరరావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన యనమల దివ్య ఆ దిశగా ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి సాధిస్తానన్నారు. పార్టీకి కార్యకర్తల నిస్వార్థ సేవలే శ్రీరామరక్షని, ప్రజాసేవలో పునరంకితమయ్యే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. అనంతరం యనమల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ప్రతి కార్యకర్తకు గర్వకారణమని, దాదాపు 1 కోటి సభ్యత్వాలు నమోదు చేసుకున్న తెలుగుదేశం పార్టీ భారతదేశంలోనే నెంబర్ 1 రీజనల్ పార్టీగా ఖ్యాతి గడించిందన్నారు. నాగజగదీశ్వరరావు తదితరులు మాట్లాడారు. ఆయన చాలా మంచి వ్యక్తి, కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి, పార్టీ అంటే బాగా నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి కూడా, పార్టీ అంటే విశ్వాసంతో ఉండేటువంటి వ్యక్తి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఏదో ఒక బాధ్యత పార్టీలో ఆయనకు అప్పచెప్తూ ఉండాలి. ఆ అప్పచెప్పినటువంటి బాధ్యతను సక్రమంగా చేసేటువంటి వాళ్ళలో మన జగదీష్ ఒకరు. అందుకనే నాకు ఫోన్ చేసి తునికే ఇన్ఛార్జ్గా వస్తున్నానంటే, మంచిది, నీకంటే ఇంకా మాకు కావాల్సిన వాళ్ళు ఎవరున్నారు, తప్పకుండా రా అన్నా. అయితే ఒకసారి మనం ఆహ్వానించాం కానీ మనం మీటింగ్ పెట్టలేకపోయాం. తర్వాత ఈ రోజున ముఖ్యంగా రాబోయేటువంటి ఎన్నికలు పంచాయతీల్లో కానీ, అదేవిధంగా పార్టీ ఎన్నికలు మండలాల్లో కానీ, జిల్లా పరిషత్ కానీ, ఇవన్నీ ఎన్నికలు అయినటువంటి సందర్భంలో మన నియోజకవర్గానికి అబ్జర్వర్గా ఆయన రావడం జరిగింది. ఇప్పటికే మీరందరూ కూడా కేఎస్ఎస్ వేశారు, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జెస్ వేశారు, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు వేసుకున్నారు. చాలా చోట్ల గ్రామాల్లో కూడా గ్రామ కమిటీలు కూడా పడ్డాయి. కొన్ని కమిటీలు మాత్రమే పడాలి, తర్వాత మండల కమిటీలు వేస్తారు పార్టీ పరంగా, తర్వాత జిల్లా కమిటీలు కూడా వేస్తారు. అంటే పార్టీ అన్ని మహానాడు లోపలనే, మహానాడు 27, 28, 29 కడపలో జరుగుతుంది. దాదాపు మీకు 18వ తారీఖు లోపల గ్రామ కమిటీలన్నీ కూడా పూర్తి చేయమన్నాం. అదేవిధంగా తర్వాత మండల కమిటీలు పూర్తి చేస్తాం. తర్వాత జిల్లా నాయకులందరూ కూడా కూర్చుని పార్టీ అధిష్టానం యొక్క నిర్ణయంతో జిల్లా కమిటీలు కూడా పడతాయి. అంటే పార్టీ యంత్రాంగం అంతా కూడా కొత్త యంత్రాంగం అంతా వస్తుంది. దాంట్లో పాత వాళ్ళు ఉండొచ్చు, కొత్త వాళ్ళు ఉండొచ్చు, కానీ మొత్తం కొత్తగా యంత్రాంగం అంతా కూడా. ఎందుకంటే ఎలక్షన్ ముందు మనం ఈ యొక్క మహానాడు పెట్టలేకపోయాం, మెంబర్షిప్ కూడా చేయలేకపోయాం. ఈనాడు మెంబర్షిప్ చేసుకున్నాం. దాదాపు 1 కోటి మంది పైగా మెంబర్షిప్ అయింది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ. భారతదేశంలో ఏ రీజనల్ పార్టీ కూడా ఇంత మెంబర్షిప్ ఉండదు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనకి క్రమశిక్షణ. తెలుగుదేశం మెంబర్షిప్గా తేరం ఏంటంటే
ఇంచుమించు 99% తెలుగుదేశం వాళ్ళు చేరారు కానీ 1% బయట కూడా చేరుంటారనే మాట. అంచేతంగా మన పాలసీలు మన విధానాలు ఆకర్షించి వాళ్ళందరూ కూడా తెలుగుదేశంలో చేరాలనే ఉద్దేశంతో చేరారు. సరే, ఎమ్మెల్యే గారు చెప్పారు ఇందాక గ్రాంట్ల గురించి ఏమి లోటు లేదు, అదేవిధంగా పనుల గురించి ఏమి లోటు లేదు. మీ అందరినీ కూడా ఆర్థికంగా బలపరచడానికి కావాల్సినటువంటి నిధులు తీసుకొచ్చి ఆ నిధుల్లో మీకు భక్తుల రూపంలో భాగస్వామ్యం కల్పించి కాస్త కోస్త మీరందరూ కూడా నిలదొక్కునేటట్టుగా చేసేటువంటి కార్యక్రమాలు మన కొన్ని నియోజకవర్గంలో ఇప్పటికే చేశాం. కావాల్సినటువంటి గ్రాంట్లు ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. నేను ఎవరితో మాట్లాడాలి వాళ్ళతో మాట్లాడి కొన్ని గ్రాంట్లు చేస్తున్నాం. ఇప్పటికే ఎన్ఆర్ఈ చేస్తూ కొంత లేట్ అయింది బిల్స్ రావడం, వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అవి కూడా ఈ వారంలో ఆ బిల్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి, అవి కూడా ఇచ్చేస్తారు. ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ వర్క్లు పూర్తయ్యాయి, సెకండ్ ఫేజ్ కూడా చాలా వరకు వర్క్లు పూర్తయ్యాయి, థర్డ్ ఫేజ్ కూడా మనకి వచ్చింది. థర్డ్ ఫేజ్లో కూడా ఆల్మోస్ట్ వర్క్లన్నీ కూడా శాంక్షన్ ఇచ్చాము. సరే, ఎవరెవరికి ఇవ్వాలనే దాని మీదే తర్జన జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఫోర్త్ ఫేజ్ ఇందాక ఎమ్మెల్యే గారు అనౌన్స్ చేస్తున్నాయి. ఫోర్త్ ఫేజ్ కూడా ఇండికేషన్స్ వచ్చాయి 10 కోట్లు. అంటే మనకి గ్రామాల్లో విపరీతమైనటువంటి వర్కులు జరుగుతూ ఉన్నాయి. రోడ్లు కానీ మిగతా అనేక రకాలైనటువంటి షెడ్లు కానీ ఏది కావాలంటే అది రైతులకు కావాల్సినటువంటి గ్రామాభివృద్ధికి కావాల్సినటువంటి గ్రాంట్లని కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మున్సిపాలిటీకి దాదాపు 10,50,00,000 వరకు కూడా ఇప్పుడు తీసుకెళ్లి ప్రజలకి మంచి చేసే విధంగా మీరందరూ పనిచేయాలని నేను కోరుతున్నాను. అలాగే P4 ముఖ్యంగా మీ రెస్పాన్సిబిలిటీ ప్రెసెంట్ టాస్క్ ఏదైతే ఉందో P4 ద్వారా మార్గదర్శకుల్ని ఐడెంటిఫై చేయడము, అలాగే బంగారు కుటుంబాన్ని ఐడెంటిఫై చేయడం ఇది మీ ప్రధానమైన టాస్క్. ఇది ఎంత త్వరగా చేస్తే మనది పార్టీలో మన నియోజకవర్గానికి అంత మంచి పేరు వస్తుంది. కాబట్టి ఈ టాస్క్ అనేది మీరు అతి త్వరలో చేయాల్సిందిగా కోరుతున్నాము. ముందులాగా 10 సార్లు మీరు ఫోన్ చేయించుకోకండి. ఎవరైతే కొత్తగా మెంబర్స్ వచ్చారో పని ఫాస్ట్ గా చేసే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. అలాగే ఈ ప్రయాణంలో మీరందరూ నాతో చేసి ఈ ప్రయాణంలో మీరందరూ కూడా ఎన్నో మీ కృషితో పాటు ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారో అవన్నీ సమన్వయం చేసుకుంటూ ఎవరైతే పార్టీకి కొంత దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకుంటూ అందరం ముందుకు మనం 2029 మన టీడీపీ విజయంగా ముందుకు అదే లక్ష్యంతో మీరందరూ నాతో పాటు పయనిస్తారని కూడా ఆశిస్తున్నాను. అలాగే ఇప్పుడే లేటెస్ట్ ప్రెస్ వార్త చెప్తున్నా. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే NRGS 4 ద్వారా మన నియోజకవర్గానికి 10 కోట్లు వచ్చింది. అలాగే 12 క్యాటిల్ షెడ్స్ శాంక్షన్ అయ్యి 1200 క్యాటిల్ షెడ్స్ మనకు శాంక్షన్ అయ్యి ఇవన్నీ కూడా వీటికి ఎవరైతే ఉన్నారో గ్రామ నాయకులు ఎవరైతే ఉన్నారో వీటి అన్నిటికీ ప్రపోజల్స్ మీరందరూ రెడీ చేసి మీరు ఎంత త్వరగా రెడీ చేస్తే నేను అంత త్వరగా సైన్ పెడతాను. మీరు లేట్ చేస్తే మీ గ్రామానికి లేట్ అవుతుంది. మీకు మంచి పేరు తెచ్చుకునేది అందరూ కూడా కృషి చేయాలి. మన పని పట్టే మనకు మంచి పేరు వస్తుంది. అందరినీ సమన్వయంతో ముందుకెళ్ళండి. మీరంతా కూడా 2029 విజయానికి మనం అందరం కూడా తోడ్పడతాం. టీడీపీ విజయానికి పార్టీ కార్యక్రమమే మనకు ఒకటే మైండ్ ఉండాలి. పార్టీకి మనం చేసే పని పార్టీకి మంచి జరుగుతుందా లేదా, ఇది ఒక్కటే పాయింట్. ఎస్ ఆర్ నో. ఎస్ అయితేనే ముందుకెళ్ళండి, నో అయితే ఇట్స్ ఓకే. పార్టీని మైండ్ లో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా పనిచేయవలసిందిగా కోరుతున్నాను. మీ అందరినీ తప్పకుండా గుర్తిస్తాను. మీకు ఇది ఒక మంచి అవకాశం. మిమ్మల్ని వేసే బూత్ కన్వీనర్ కానీ, కో కన్వీనర్ కానీ, KSS కానీ, యూనిట్ ఇన్ఛార్జ్ కానీ, అలాగే మన క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ మీకు అందరికీ ఇచ్చింది ఒక మంచి అవకాశం. పార్టీకి ఎంత బాగా కష్టపడితే మీకు తెలియకుండానే మీకు గుర్తింపు వస్తుంది. నాన్నగారు అలానే పనిచేశారు, ఏది ఆశించకుండా. నేను కూడా అంతే, ఏది ఆశించలేదు. ఏది ఆశించకుండానే గవర్నమెంట్ ఇవ్వాలన్న వైభవం మహావైభవం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం
శోభాయమానం చేసింది. రత్నగిరి క్షేత్రం పులకరించింది. క్షేత్ర పాలకులైన సీతారాములు పెళ్లి పెద్దలు సాక్షిగా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి అమ్మవారిని పరిణయమాడారు. ప్రభుత్వ విప్ప యనమల దివ్య గోపీనాథ్ దంపతులు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అన్నవరం రత్నగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వైశాఖ శుద్ధ ఏకాదశి పర్వదినాన్న అంగరంగ వైభవంగా జరిగింది. అశేష సంఖ్యలో వీక్షించిన భక్త జనవాహిని భక్తి పారవస్యం పొందారు. ఈ వేడుకల్లో భాగంగా ఉదయం 8 గంటలకు ప్రధానాలయం వద్ద సాంప్రదాయబద్ధంగా అంకురార్పణ చేసి సంకల్పం చేశారు. గురువారం రాత్రి 7 గంటలకు కొండ దిగువ వధూవరులైన సత్యదేవుని వెండి గరుడ వాహనం పైన అనంతలక్ష్మి అమ్మవారికి పెళ్లి పెద్దలైన క్షేత్రపాలకులు సీతారాముల సమక్షంలో వెండి రథంపై గ్రామంలో తన పెళ్లికి రండి అంటూ స్వామి అమ్మవార్ల తరపున గ్రామోత్సవ సేవ నిర్వహించారు. అనంతరం వివిధ పరిమళ పుష్పాలతో విద్యుత్ దీపాలంకరణతో తయారు చేసిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవారిని తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, తుని ఎమ్మెల్యే యనమల దివ్య, జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథులుగా విచ్చేసి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్ దంపతులు, ఈవో వీర్ల సుబ్బారావు దంపతులతో పాటు న్యాయమూర్తులు, జిల్లా అధికారులు కళ్యాణ సామగ్రిని వేదిక వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 9:30 స్వామివారి దివ్య కళ్యాణ ఘట్టానికి అర్చక స్వాములు శ్రీకారం చుట్టారు. పలు వైదిక కార్యక్రమాలను సాంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్ల శిరస్సులపై ఒకరికొకరు జీలకర్ర బెల్ల ఉంచినట్లుగా చేసి సుముహూర్త ధారణ గావించారు. నూతన వధూవరుల పాణిగ్రహణంతో కళ్యాణ తంతు వైభవంగా ముగిసింది. తదుపరి స్వామి ప్రసాదం, కళ్యాణ తలంబ్రాలను ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఆలయ సిబ్బంది భక్తులకు వితరణ చేశారు. కళ్యాణాన్ని తిలకించడానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం ఈవో సుబ్బారావు సూచనలతో అధికారులు తగిన చర్యలు తీసుకోగా పెద్దాపురం డీఎస్పీ హరినాథరాజు ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ న్యాయమూర్తులు, పెద్దాపురం ఆర్డీఓ శ్రీ రమణి, వై న్యూస్ ఛానల్ ఎండీ యనమల రాజేష్ హాజరయ్యారు. నియోజకవర్గానికి రాష్ట్రానికి సంబంధించిన దేశం అంతా సంబంధించిన అన్నవరం దేవస్థానం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం అత్యంత అద్భుతంగా జరిగింది. దానికి నేను మొట్టమొదటిగా శాసనసభ్యురాలిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా జరిగిన కళ్యాణం ఇది. నిజంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా అందరూ కూడా ప్రతి ఒక్క విభాగానికి చెందిన అధికారులు అయితే స్టాఫ్ అందరూ కూడా చదువుగారిని ఎటువంటి ఆటంకం లేకుండా భక్తులకి వివాహ ముహూర్తాల సమయంలో కూడా ఎక్కడ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. నేను కూడా మానిటర్ చేసి వీటిని పరిస్థితుంది. అదేవిధంగా పోలీస్ శాఖ వారు కూడా చాలా పగడ్బందీగా ఇబ్బందితో ఏర్పాట్లు చేశారు. నిజంగా ఈ కళ్యాణాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేనట్టుగా అద్భుతంగా జరిగింది. ఇందులో నేను భాగం పంచుకోవడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. మరొకసారి సత్యదేవుని ఆశీర్వాదం అందరి దేశం మీద, ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న ఈ అరాజకాలు తెలియదు, మన జరిగిన దాని మీద అందరి మీద కూడా వాటన్నిటి గురించి కూడా నేను రాజకీయం జరిగింది. అందరి మీద కూడా ఆయన దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి ఈ ఏర్పాటుకి అందరికీ కూడా కార్యక్రమం చేసిన వారందరికీ కూడా అనకాపల్లి జిల్లా బలిఘట్టం గ్రామంలో శ్రీ 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 మరడి మహాలక్ష్మి అమ్మవారి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎడ్ల పందాల పోటీలను గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11 మంది రైతులు పాల్గొన్నారు. వీరిలో 8 మందికి నగదు బహుమతులు అందించగా మిగతా వారికి దారి ఖర్చులు అందజేశారు. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేశారు. మొత్తం 3 రౌండ్లకు గాను 2 నిమిషాల 12 సెకండ్ల వ్యవధిలో గమ్యం చేరిన
కేఎల్బి పట్నం గ్రామానికి చెందిన బండారు చరణ్ హర్ష మొదటి బహుమతిగా 15,000 గెలుచుకున్నారు. రెండో బహుమతిని లెక్కలవానిపాళెం గ్రామానికి చెందిన పైడి తెల్లమ్మ తల్లి 2 నిమిషాల 13 సెకండ్లలో గమ్యం చేరి 12,000 పొందారు. మూడవ బహుమతిగా అర్జునగిరి గ్రామానికి చెందిన పరవాడ నాయుడు 2 నిమిషాల 14 సెకండ్లలో గమ్యం చేరి 10,000 అందుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో జరిగే సంప్రదాయ ఎడ్ల పందాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయన్నారు. దయచేసి 4వ వ్యక్తి చేయొద్దు. అయ్యా ఇంటికి ఇరువైపులా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. రామలో పర్యటించాలి బండి పెట్టుకుంటున్నారు. ఓకే ఇతర ప్రాంతాల నుంచి కూడా చూసిన వాయిల్పాడు, విజయనగరం జిల్లా వాయిల్పాడు నుంచి కూడా వచ్చారు. ఎంత సరదాగా వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు. ఎడ్ల పందాలు సాధారణంగా మాడుగులు ఏరియా, చోడవరం ఏరియా, అక్కడ కృష్ణా జిల్లాలోనే బాగా జరుగుతూ ఉంటాయి. మన ప్రాంతం తక్కువ. ఎప్పుడో ఒకసారి నేను మైదాం పండగకి పెట్టాను, ఇక్కడ బలిగట్టిన ఆ ఏరియాలో పెట్టాం. ఇప్పుడు మళ్ళీ పెట్టారు, చాలా సంతోషం. చాలా కష్టం, ఎందుకంటే ఎడ్ల పందాలు కూడా మనం అనుకుంటాం, కానీ ఆ ఎడ్లకి ట్రైనింగ్ ఇవ్వడం, దానికి బలం కోసం తిండి పెట్టడం, ఇవన్నీ చాలా కష్టమైన పని. అయినా పూర్వం వైభవం మళ్ళీ చూసేట్టు ఉంది. నాకు చాలా ఆనందంగా, పబ్లిక్ కూడా బ్రహ్మాండంగా వచ్చి సహకరించారు. దూర ప్రాంతం నుంచి వచ్చే రైతులకు కూడా ఆ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో మీ గడపకి వచ్చి మీ గోడు తెలుసుకుని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సమస్యల పరిష్కారం వైపు దూసుకెళ్తున్నారు. తుని మండలం కుమ్మరిలోవా నిర్వాసితుల సమస్యను పరిష్కరించి నిర్వాసితులకు ఆర్థిక ప్రయోజనం అందించారు. భూములు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయం చూపించిన యనమల దివ్య ఇళ్ల నిర్మాణాలకు ఒక్కొక్క నిర్వాసిత కుటుంబానికి 5 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. కుమ్మర్లోవ నిర్వాసితులు హ్యాపీ. భూ నిర్వాసితుల కళ నెరవేరింది. పోలవరం కాల్వ నిర్మాణం వల్ల కుమ్మరిలోవ కాలనీ వాసులు ఇల్లు, భూములు కోల్పోయారు. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో భాగంగా కుమ్మరిలోవ గ్రామానికి వచ్చిన యనమల దివ్యకు ప్రజలు మొరపెట్టుకున్నారు. హౌసింగ్ కు అదనపు సాయం, కోల్పోయిన భూములకు ప్రత్యామ్నాయ భూములను ఇప్పిస్తామని ఆనాడు యనమల దివ్య హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చింది. వెనువెంటనే ఎమ్మెల్యే యనమల దివ్య కుమ్మరిలోవ నిర్వాసితుల పక్షాన నిలిచారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న నిర్వాసితుల సమస్యను ఏడాది పూర్తి కాకుండానే పరిష్కరించిన ప్రజా నేత్రికి యనమల దివ్యకు కుమ్మరిలోవ నిర్వాసితులు జేజేలు పలికారు. చక్కని విజనరీతో సుపరిపాలన సాగిస్తున్న యనమల సాధ్యం కాదనుకున్న పనులను సుసాధ్యం చేస్తున్నారు. ఇందుకు కుమ్మరిలోవ నిర్వాసితులు సమస్యే ఉదాహరణగా చెప్పవచ్చు. భూమికి భూమి, హౌసింగ్ కోసం అదనపు ఆర్థిక సాయం అందిపుచ్చుకున్న నిర్వాసితులకు ఇంకా పండగే పండగ. ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. అంతకుముందు ఎమ్మెల్యే యనమల దివ్య, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్, సీనియర్ నేత యనమల రాజేష్లతో కలిసి నిర్వాసితులకు ప్రత్యామ్నాయ భూమి పట్టాలు అందజేశారు. అలాగే 24 మందికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చొప్పున 1,32,00,000 చెక్కులను సీనియర్ నేత చింతమనేని అబ్బాయి, పరవాడ తాతబాబు, జక్కాన రామనాయుడు, పోదల రాంబాబులతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువన సుందరి, వైస్ చైర్పర్సన్ కొచర్లపాటి రూపాదేవి, మాజీ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి, తహసీల్దార్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. మానిటరీ బెనిఫిట్స్ వచ్చేసి 1,98
1,98,00,000 వచ్చినాయి మానిటరీ బెనిఫిట్స్. దీని బెనిఫిషరీస్ వచ్చేసి 36 మంది. నాన్నగారు నేను ఎన్నో ఫోన్ కాల్ చేస్తే ఇది సాధ్యమైంది వాళ్ళ కోసం ఇవాళ. కాబట్టి దీన్ని బట్టి మీకు అలాగే ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి 27.18 acres 33 మంది బెనిఫిషరీస్, ల్యాండ్ బెనిఫిషరీస్. ఇవన్నీ కూడా మేమంతా రెడీగా ఉన్నాం కష్టపడడానికి. మాతో పాటు మీరు పరిగెడితే మీరు మాతో పాటు మంచి పేరు సంపాదిస్తారు. నేను రాజకీయాల్లోకి వచ్చింది ఒక రీజన్ తోటి, మంచి ప్రజలకి మంచి సర్వీస్ చేయాలి, నాన్నగారు పేరు నిలబెట్టాలని నేను వచ్చాను రాజకీయాల్లోకి. మీరందరూ కూడా నా ఈ ఆశయానికి మీరందరూ కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. గౌరవ మన శాసనసభ్యులు గారు ప్రభుత్వం శ్రీమతి హనుమంతదేవి గారి యొక్క సహకారంతో సమస్య ఈరోజు పరిష్కారం చేసుకోవడం జరిగింది. చాలా గొప్ప కార్యక్రమం ఇది. అనేక పర్యాయాలు ఈ రైతులందరూ కూడా మరి కోర్టు చుట్టూ అధికారుల చుట్టూ తిరగడం జరిగింది. అటువంటి కార్యక్రమాన్ని మన గౌరవ శాసనసభ్యుల వారు ఎన్నికల్లో హామీగా ఖచ్చితంగా ఎన్నికలు అయిన తర్వాత మీ సమస్య పరిష్కారం చేసి మీ అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి మాట ఇవ్వడం, ఆ ఇచ్చిన మాట ప్రకారం ప్రజలు గౌరవనీయులు రామకృష్ణ గారి యొక్క సహకారం వల్ల, మన ఎమ్మెల్యే గారి కృషి వల్ల ఆ యొక్క సమస్య ఈరోజు పరిష్కారమై ఆ రైతులందరికీ కూడా 1,30,00,000 చెక్కిన అందించడం జరిగింది. దాంతో పాటుగా భూములు కోల్పోయిన వారికి తిరిగి భూమి ఇచ్చేటువంటి పట్టాలు కూడా చేయడం జరిగింది. ఈ గొప్ప కార్యక్రమంలో మరి మాకు కూడా పాల్పంచుకునే అవకాశం కలిగినటువంటి గౌరవ శాసనసభ్యుల వారికి పెద్దలు రాకేష్ గారికి మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ రోజు ఎలక్షన్ ముందు ఢిల్లీ గారిని కోరడం, అలాగే రైతులందరూ కూడా ఈ తీసిన మట్టిని మా ఖరీదైన భూముల్లో ఈ చాలా భూములు సుమారు 32 ఎకరాల భూములు కొనిపోతున్నామండి, వాటినంటూ భూములు కూడా ఇవ్వాలి, మాకు నష్టపరిహారం కింద నగదు వద్దు, మాకు భూమి ఇవ్వాలని ఆ రోజులు కోరడం. తామబాబు గారు, జగ్గం రావు గారు, రామనాయుడు గారు, పోతం రాంబాబు గారు వాళ్ళ గ్రామం వెళ్ళినప్పుడు డ్వాక్రా సంఘాల మహిళలందరూ కూడా ఆ రోజు మేడం గారిని కోరుకోవడం జరిగింది. ఆ రోజు మేడం గారు డైరీలో రాసుకుని తన యనమల రామకృష్ణుడి గారికి కూడా వచ్చి చెప్పి ఎంతో జ్ఞాపకంతో గోపీనాథ్ గారు కూడా సహకారంతో గవర్నమెంట్ రాగానే ఆ గుమ్మరావు మీద పేరు తెప్పించుకుని అన్ని స్టడీ చేసి మరి ఈ రోజున ఎంతో ఖరీదైన భూములైన ఆర్ఎండ్ఆర్ కమిషనర్ గవర్నమెంట్ స్థాయిలో మాట్లాడి సీఎం గారితో మాట్లాడి కలెక్టర్ గారికి ఆర్డర్ రప్పించి ఈ ఎవరైతే ఈ స్కీములు కోల్పోయారో వాళ్ళకి అదనంగా 5,50,000 రూపాయలు చొప్పున 1,32,00,000 రూపాయలు ఇచ్చింది కనుక ఎమ్మెల్యే గారు యనమల రామకృష్ణుడి గారు కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. అలాగే ఈ రోజుల్లో ఎక్కడ కూడా భూమి దొరకనటువంటి పరిస్థితి. భూమికి ఆ రోజు వాళ్ళు మాకు 40 లక్షలు కాదు 30 లక్షల రూపాయలు ఇచ్చినా మాకు భూములు డబ్బులు కొట్టు, మాకు భూమి ఇవ్వాలంటే మరి వీళ్ళకి వావు కొట్టు అంటే తలుపురం వావుకి వెళ్ళి 5,000 ఆచి దగ్గరలోనే మరి కాస్ట్ ఎంతో ఖరీదైనటువంటి భూమి ఈవేళ భూమి ఇప్పించారంటే ఆ ఘనత కూటమి ప్రభుత్వం రామకృష్ణుడు గారు మన ఎమ్మెల్యే గారిని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. కార్యకర్తలు ఒకటి ఆలోచించాలి, ఇచ్చిన మాట తప్పకుండా ఆ రోజు ఎలక్షన్ ముందు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాటను పోషించుకునే విధానం, ఆ మాటను పోషించుకునే సత్తా ఒక యనమల ఫ్యామిలీని యనమల రామకృష్ణుడి గారికి, యనమల దివ్య గారికి ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ మరి ముందులో రైతులు కానీ ఇల్లు స్కీములు పెట్టుకుని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉరవకొండ నియోజకవర్గంలో సీఎం పర్యటన, హంద్రి నివాస్ సుజల స్రవంతి పనులను పరిశీలించిన చంద్రబాబు. కాకినాడ జిల్లా టీడీపీలో సంస్థాగత సందడి, తునిలో విస్తృత స్థాయి సమావేశం. బలిఘట్టంలో ఎడ్ల పరుగు పందాలు, బహుమతులు ప్రదానం చేసిన అయ్యన్న. కుమ్మరి లోవ నిర్వాసితులకు మహర్దశ, 1,32,00,000 చెక్కులను అందజేసిన యనమల దివ్య. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.